అంతేకాని అటువంటి ఆ వ్యక్తి మరి ఇప్పుడు ఒక్కసారిగా ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆయన రాజకీయంగా ఎందుకు వైదొలుగుతున్నారు? ఇక్కడ చూస్తే మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో గ్రూప్ తగాదాలు, అదేవిధంగా మరొక అంశం ఇటీవల జరిగినటువంటి అరబిందోతో కూడినటువంటి అంశం. అరబిందో అంశం వివాదంలో కేవీ రావు గారిని బెదిరించి ఆ పోర్టుని విజయసాయిరెడ్డి గారు అప్పగించారు అనేటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత, సిఐడి కేసు నమోదైన తర్వాత, రెడ్ బుక్ ఓపెన్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడే ఇటీవలే మరి ఆ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా కేవీ రావు గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ షేర్స్ ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బులు తీసేసుకున్నటువంటి తరుణంలో శరత్చంద్రారెడ్డి గారు మరి రాజకీయాల నుంచి మరి కుటుంబంలో కూడా ఇటువంటి వివాదాలు ఏర్పడటం, వీరు చేసినటువంటి దుందుడుకు స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలతో ఈ వివాదం ఏర్పడినటువంటి నేపథ్యంలో కుటుంబంలో నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మరి రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా, లేక రాజకీయపరమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన ఏదైనా విజయసాయిరెడ్డి గారు అడుగులు వేశారా? విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వలన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం అహర్నెస్లో కష్టపడినటువంటి వ్యక్తిగా, మరి ఆయన కోసం ఈయన జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తిగా 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలు జీవితాన్ని అనుభవించినటువంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దూరం కావటం వెనక ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి కోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో వైరుధ్యం ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన యొక్క ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారు అని ఎవరిని అడిగినా, ఏ వ్యక్తిని అడిగినా, ఏ చెట్టుని అడిగినా, ఏ పుట్టని అడిగినా, ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు. కానీ ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కృతజ్ఞతలు చెప్పారు తప్ప వ్యక్తిగత అంటే రాజకీయం నుంచి వైదొలిగేటప్పుడు అటువంటి విమర్శలు చేయకూడదనేటువంటి ఆలోచనతో వెళ్ళారు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆయన వ్యవసాయం చేయటం అనేటువంటిది నిర్ణయించుకున్నారు. మరి ఆయన చేయబోతున్నటువంటి వ్యవసాయంలో కలుపు మొక్కలని వేరివేయాలనుకున్నారా? ఆయన చేయబోతున్నటువంటి వ్యవసాయంలో ఏదైతే తాను పెంచినటువంటి మొక్కే తన్ను కబళించాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఆ మొక్కను కూడా పెకిలించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారా? ఆ మొక్కే తనని తుంచివేయాలనుకుంటున్నప్పుడు ఆ మొక్కనే తుంచాలని చెప్పని భావిస్తున్నారా? ఆయన చేయబోతున్నటువంటి వ్యవసాయం రాజకీయపరమైనటువంటి వ్యవసాయమా, లేక ఏదైతే గతంలో వివాదాలతో కూడినటువంటి అంశాలతో కూడినటువంటి వ్యవసాయమా? ఏ వ్యవసాయం అయి ఉంటుందనేటువంటిది కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరి అటువంటి వివాదమైనటువంటి అంశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కలిసి ప్రయాణం చేసినటువంటి అనేక అంశాలు, ఆయనకు ఒక్కడికే తెలిసినటువంటి అనేక అంశాల విషయంలో ఆయన అడుగులు ఎలా పడబోతున్నాయి? ఇటీవలే సుప్రీంకోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఉన్నటువంటి కేసులని బెంచి ఏదైతే మరొక బెంచ్కి మార్చడం జరిగినటువంటి నేపథ్యంలో మరి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో అప్రూవర్గా మారబోతాడా? అప్రూవర్గా మారి ఏదైతే జరిగినటువంటి కేసుల విషయాన్ని వివాదాలన్నిటినీ వాళ్ళ ముందు ఉంచబోతాడా? లేక భవిష్యత్తులో మరి ఈ అంశం విషయంలో ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది? అంటే కేసులు హీరింగ్కి వచ్చేసి తప్పని పరిస్థితుల్లో శిక్ష పడుతుందేమో అనేటువంటి ఉద్దేశంలో, జైలు జీవితానికి మరొకసారి వెళ్లాల్సి వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసుల్లో ఏమైనా ఇరికిస్తారా? ఇరికిచ్చేదే ఉందిలేండి. ఉన్న కేసుల్లో అప్రూవర్గా మారితే ఆటోమేటిక్గా ఆయన ఆ కేసుల్లో ముందుకు వెళతాడా? ఏమై ఉండబోతుంది? ఏం జరగబోతుంది? అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నారు, లండన్లో ఉన్నట్లున్నారు. ఆయనకు తెలిసే జరిగిందా? ఆయనకు తెలిసే జరిగిందా అంటే ఖచ్చితంగా దీని వెనక పొలిటికల్ ఈక్వేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని దీంట్లో ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేనటువంటి కారణాలు ఉండవు. రాజకీయము, కుటుంబము, వ్యక్తిగతము ఇలాంటి అన్ని అంశాలతో కూడినటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసి ఉంటారు అని భావించాలి. సరే, ఏదేమైనా వ్యక్తిగతంగా ఆయన అందరితో బాగుండొచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు, వ్యక్తిగతంగా సౌమ్యంగా ఉండొచ్చు. కానీ ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్, రాజకీయంగా ఆయన చేసినటువంటి ఆరోపణలు, వ్యక్తిగతమైనటువంటి దోషణలు మాత్రం
నిజంగా అవి సభ్య సమాజం ఆ స్థాయి వ్యక్తి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం పట్ల మాత్రం సమాజం ఆయన్ని హర్షించదు అనేటువంటిది మాత్రం వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆయన ఏరబోతున్నటువంటి కలుపు మొక్కలు, ఆయన చేయబోతున్నటువంటి వ్యవసాయం, ఆయన ఏదైతే ఆ మొక్కలని ఆయన వేసినటువంటి పంటని తినాలనుకుంటున్నటువంటి పురుగులని ఏ ముందు కొట్టి చల్లబోతున్నారు, ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కలని ఏరబోతున్నారు అనేటువంటిది మాత్రం రాజకీయంగా ఖచ్చితంగా ఒక సంచలనంగా మారబోతుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సందేహం వలదు అని కూడా చెప్పవచ్చు.